వల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో గత 2-3 రోజులుగా సాగుతున్నటువంటి సంచలనమైనటువంటి విషయానికి సంబంధించి ఎవరు ఊహించినటువంటి విధంగా మాజీ మంత్రి పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టుకు సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చేసాయి. అసలు పేర్ని కిట్టు ఈ విషయంలో ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, దీని వెనక పేర్ని కిట్టు హస్తం ఎంతవరకు ఉందో అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పేర్ని కిట్టి అనేటువంటి ఒక రీల్స్ స్టార్ గాడు, ఒక ఫేక్ స్టార్ గాడు, కారు కుత్తల కూసి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి దౌర్భాగ్యుడు ఈడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే ఒక దుస్సంఘటన జరిగిందనేటువంటి వార్త వ్యాప్తి చెందుతూ ఉందో దానిలో ఈ దౌర్భాగ్యుడి పాత్ర ఉంది అనేటువంటి వార్తలు వస్తుండడం విస్తుపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే గుడివాడలో ఎవరైతే విజయ్ అనేటువంటి వ్యక్తిని నిందితుడిగా భావిస్తూ ఉన్నారో ఆ దౌర్భాగ్యుడేమో కొడాలి నానికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు టాటూలు వేయించుకున్నటువంటి నికృష్టపు చరిత్ర అంట. అయితే దీన్ని జనసేనకో తెలుగుదేశం పార్టీకో అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇవన్నీ పక్కన పెడదాం. ఇక్కడ రాజకీయాలు ఎందుకు వచ్చాయి, పార్టీలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ రావాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే అసలు నిందితులో వాళ్ళు ఖచ్చితంగా కఠినంగా శిక్షించబడాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో రాజకీయాన్ని చొప్పిస్తూ దీన్ని ప్రభుత్వం చేతగాని వైఫల్యం అంటే ఎక్కడో మారుమూలం జరిగేటువంటి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి ఒక ఘటనని ప్రభుత్వం ఎలా నివారించగలుగుతుంది? ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించారు, లోకేష్ గారు స్పందించారు, ఆ యొక్క స్టూడెంట్స్ అందరికీ అభయాన్ని ఇచ్చారు. దీంట్లో ఎవరున్నా సరే కఠినంగా శిక్షిస్తాం, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి మంత్రుల్ని, శాసనసభ్యుల్ని, ఎస్పీని, కలెక్టర్ని అందరినీ అక్కడికి పంపించి త్వరితగతిన స్పందించింది ప్రభుత్వం. అయితే ఇందులో పేర్ని కిట్టుగాడి పాత్ర ఏంటి అంటే గతంలో కూడా దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి ఘటనలు ఆ కాలేజీలో జరిగాయని, పేర్ని కిట్టు ఈ వ్యవహారాన్నంతటికి కూడా సూత్రధారిగా ఉన్నాడు అనేటువంటి వార్తలు ఇవాళ సోషల్ మీడియా వ్యాప్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ పేర్ని కిట్టుగాడి స్థాయికి మించి గతంలో కూసినటువంటి కారు కుత్తలు ఉన్నాయి. అసలు అధికారం శాస్త్రం అనేటువంటి అధికార మతంతో పేర్ని నాని తన తర్వాత తన కొడుకుని తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టి ఒక ఇన్స్టా నిబ్బాగాడిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని కారు కుత్తలు కూపించినటువంటి ప్రయత్నాలు మనం చూసాం. అయితే ఇవాళ గత 2-3 రోజులుగా ఈ విషయం జరుగుతూ ఉంటే ఏకంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, లోకేష్ గారు స్పందించారు, మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ 4 సార్లు గుడివాడ ప్రజలు గెలిపించినప్పటికీ ఇప్పుడు ఓడించారనేటువంటి పగతో, కక్షతో, కార్పణ్యాలతో కొడాలి నానిగాడి నోరు ఎందుకు మోగపోయింది? వాడేమన్నా వ్యాధి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడా, లేకపోతే దీని వెనక వాడున్నాడు కాబట్టి వాడు జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి భయంతో, ఆందోళనతో దాక్కున్నాడా అనేది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ముంబై నటి జత్వానీ కేసును డైవర్ట్ చేయడం కోసం అసలు ఆ యొక్క కాలేజీలో ఏమీ జరగలేదని, ఇది ఒక ఇద్దరు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశంలో లేచినటువంటి ఒక పుకారు, ఒక అబద్ధం, ఇటువంటిది ఏమీ జరగలేదు అంటే ఎవరైతే విద్యార్థుల్ని అనుమానితులుగా చెప్పారో వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు లభించలేదు. విద్యార్థుల ముందు, అధ్యాపకుల ముందే వాళ్ళ దగ్గర అంతా కూడా సెర్చ్ చేసినప్పుడు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకం, ఎందుకంటే ఇవాళ డీజీపీగా పనిచేసినటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి హస్తం నటి జత్వానీ కేసులో బయటకు వస్తూ ఉంది. కంట్రోల్ రూమ్లో ఆవిడని 5 రోజుల పాటు వేధించారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సిఐ కాశీ విశ్వనాథ్ అంట మరొక ఐపీఎస్ పేరు వస్తూ ఉంది. ఆల్రెడీ 3 ఐపీఎస్లు దుర్మార్గులు, చేతగానేటువంటి విధవలుగా తాటా అంట, కాంతిరాణ తాటా అంట, వాడు ఒక దౌర్భాగ్యుడు, విశ్వేల్ గున్ని అనేటువంటి ఇంకొక నీచుడు, ఈ రకంగా వీళ్ళందరి పేర్లు వస్తూ ఉన్నాయి. పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి బబూను, వీళ్ళందరినీ నేను గౌరవించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడి ఆ పదవులు తెచ్చుకున్న పదవుల్ని ఊడిగానికి వాడారు జగన్మోహన్ రెడ్డి దగ్గర. డబ్బు కోసం, ప్రమోషన్ల కోసం, పదవుల కోసం నీచత్వానికి దిగజారినప్పుడు ఆ విధవులకు నేను ఎందుకు గౌరవిస్తా? అయితే ఇప్పుడు ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఒక నటిని, అసలు ఒక మహిళని వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అక్రమ కేసు పెట్టి కుటుంబాన్ని మొత్తాన్ని వేధించి తను మహారాష్ట్రలో పెట్టినటువంటి కేసును వెనక్కి తీసుకోమని బెదిరించి ఆంధ్రప్రదేశ్ పోలీసులు గూండాల కంటే హీనంగా చేసినటువంటి నికృష్టపు పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం కాకుండా, ఇది ఎంత పెద్దదైతే జగన్మోహన్ రెడ్డి అంత సిగ్గుమాలినోడు అనేటువంటిది ప్రజలకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో కేవలం ఈ 3 నెలల్లోనే గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు ఇన్ని బయటకు వస్తూ ఉంటే రాబోయే 4 సంవత్సరాల 9 నెలల్లో జగన్ అనేటువంటి నికృష్టుడు చేసినటువంటి తప్పుడు పనులు ఇంకా ఎన్ని వేలు బయటకు రాబోతా ఉన్నాయి.
అనేటువంటిది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాలన్నీ డైవర్ట్ చేయడం కోసం, ఈ దౌర్భాగ్యులు చేసినటువంటి తప్పులు ప్రజల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం, అంటే చిన్న గీత కింద పెద్ద గీత గీస్తే చిన్న గీత కనిపించకుండా పెద్ద గీత కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థుల్లో, రాష్ట్ర ప్రజల్లో ఆందోళన రేకెత్తే విధంగా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు పనుల నుంచి ప్రజల్లోకి ఆ విషయం వెళ్లకుండా ఉండటం కోసం, వీళ్ళు డైవర్ట్ చేయడం కోసం ఈ డ్రామా క్రియేట్ చేశారు. దీని వెనక అసలు సూత్రధారి, పాత్రధారి కొడాలి నాని, పేర్ని కిట్టు అనేటువంటి వార్తలు వారు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కొడాలి నానిని అదుపులో తీసుకోవాలి, పేర్ని కిట్టుగాడిని అదుపులోకి తీసుకోవాలి. ఈ దౌర్భాగ్యులు గత 5 సంవత్సరాల్లో ఇటువంటి నికృష్ట పనులు ఎన్ని చేశారు, ఏం చేశారు అనేటువంటిది వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసుల్లో ఇప్పటికే 5 ఐపీఎస్లు, ఒక సిఐ, ఇంతమంది నటి జత్వానీ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంటే దీని వెనక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంటుంది. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి.